నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పాకిస్తాన్ నుంచి కువైట్కు వస్తూ ఉన్న మాదక ద్రవ్యాలను ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ కార్గో ద్వారా వచ్చిన ఒక పార్సిల్ పైన అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే కస్టమ్స్ అధికారులు సుమారు 1 కేజీ హెరాయిన్ ఉన్న 3 ప్యాకెట్లతో పాటు సాధారణంగా క్రిస్టల్ మెత్ అని పిలువబడే మెంతాఫెటామిన్ అనుమానిస్తూ ఉన్న సుమారు 250 గ్రాముల మాదక ద్రవ్యాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం స్మగ్లింగ్ ప్రయత్నంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ ఉన్న ఒక ఆసియా జాతీయుడిని ఎయిర్ కార్గో ప్రాంతంలో అరెస్టు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన పార్సిల్ను తీసుకునేందుకు కువైట్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ కార్గో ప్రాంతానికి వచ్చిన ఒక ఆసియా ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అనుమానితుడిని స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలతో పాటు చట్టపరమైన చర్యలు మరియు తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. కువైట్ కస్టమ్ పోర్టులలో భద్రతా నియంత్రణను బలోపేతం చేయడానికి మరియు మాదక ద్రవ్యాలు ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణా ప్రయత్నాలను ఎదుర్కోవడానికి తమ యొక్క నిబద్ధతను కస్టమ్స్ అధికారులు పునరుద్ఘాటించారు. జాతీయ భద్రతను పరిరక్షించడం, కువైటీ పౌరులు మరియు ప్రవాసుల భద్రతను కాపాడటమే నిరంతర తనిఖీలు మరియు పర్యవేక్షణ ప్రయత్నాల లక్ష్యమని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరూ కూడా డబ్బు కోసం ఆశపడి ఇటువంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే పొరపాటున దొరికితే కానీ ప్రస్తుతం ఉన్న కొత్త చట్టాల ప్రకారం జైలు శిక్ష లేదా నేర తీవ్రతను బట్టి ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలామంది ఇలా ఎయిర్ కార్గో పార్సిల్ కోసం వెళ్ళి చాలామంది ప్రవాసులు అరెస్ట్ అయ్యారన్నమాట. అలాగే దీనికి సంబంధించిన మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకునేది తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.